అస్తమిస్తున్నాడు. సూర్యుడు అస్తమించడానికి 10 నిమిషాల ముందు నుంచి తర్వాత సూర్యుడు అస్తమించాక 10 నిమిషాల వరకు ప్రదోషకాలము అని శుక్రాచార్యుడు చెప్పాడు. అదే బృహస్పతి ఏమంటున్నాడు, సూర్యాస్తమయమునకు 18 నిమిషాల ముందు నుంచి సూర్యాస్తమయమయ్యాక 18 నిమిషాల వరకు ప్రదోషకాలం అన్నాడు. వరాహమిహిరుడైతే 28 నిమిషాలు ఇటు 28 నిమిషాలు అటు కూడా ప్రదోషకాలమే. అనగా ఉదాహరణకి 6:47 ఇవాళ సూర్యాస్తమయం అన్నాడు అనుకోండి క్యాలెండర్లో. ఇవాళ అయితే 6:37 అనుకుంటాను. 6:37కో 6:47కో అంటే దానికి ఇటరగంట అటరగంట ఇంచుమించుగా తీసుకొస్తున్నాడు వరాహమిహిరుడు. కానీ బృహస్పతి శుక్రాచార్యులు ఒకడు 18 నిమిషాలు ఒకరేమో 20 నిమిషాలు చెప్పారు. ఏది ఏమైనా కొంచెం ఇంచుమించులో ఆ సమయాన్ని మనం ప్రదోషకాలం కింద భావిస్తాం. సూర్యుడు ఎర్రగా అస్తమించే సమయానికి కొంచెం అటు ఇటు కూడా. ఆ సమయంలో హనుమంతుడు ఆ లంకానగరం దగ్గర గంట వచ్చాడు. ఇప్పుడు